ఎన్నో రోజులుగా బాబాని దర్శనం చేసుకోవాలి అని ఎదురు చూస్తున్నాను. చివరిగా బాబా పిలుపైతే నాకొచ్చేసింది. ఈ వీడియోలో షిరిడీ ఎలా ఉంది? దర్శనం ఎక్స్‌పీరియన్స్ ఎలా అయింది? సరౌండింగ్స్‌లో ఏమేముంటాయి? ఏ ఏ గేట్ నుంచి ఎవరిని అలౌ చేస్తారు? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు వెన్నెరియాస్ వరల్డ్. నేను మీ నవ్య. మీరు ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ ఇదైతే మన ఎంట్రన్స్. ఇక్కడి నుంచయితే మనం ఎంటర్ అవుతాము. ఇదైతే మనకి షూ స్టాండ్ ఉంటది. ప్రతి గేట్ దగ్గర కూడా మనకి షూ స్టాండ్స్‌కు అలాగే మొబైల్ కౌంటర్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయి. మేమైతే గేట్ నంబర్ 2 నుంచి దర్శనంకి వెళ్ళాలి. సో, మేము ఈ సెకండ్ గేట్ ఎంట్రన్స్ నుంచి లోపలికొచ్చాము. దీనిలో 2A అని సెపరేట్‌గా ఒక గేట్ ఉంటది. దీని నుంచి మనకి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే 60 ఇయర్స్ అబోవ్ ఉంటారో వాళ్ళని ఈ గేట్ నుంచి అలౌ చేస్తారు. అండ్ అలాగే ఈ సిక్స్త్ గేట్ నుంచి రూ. 200 టోకెన్ తీసుకున్న వాళ్ళని కూడా అలౌ చేస్తారు. మనం సెపరేట్‌గా ఎక్కడ బుక్ చేసుకోవసరం లేదు. ఇక్కడే పెయిడ్ దర్శనం కూడా మనకి టికెట్ ఇక్కడ తీసుకోవచ్చు. అంతా డిజిటల్ ప్రాసెస్ ఉంటది. ఇక్కడ మనం యూపీఐ చేసుకొని ఇక్కడి నుంచి టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలానే కొంచెం ముందుకొస్తే సెవెంత్ గేట్ ఉంటది. 7 అండ్ 8 గేట్స్ నుంచి ఫ్రీ దర్శనం ఎవరైతే ఏ టోకెన్ లేకుండా ఉంటారో వాళ్ళకైతే ఈ సెవెంత్ గేట్ నుంచి అలౌ చేస్తారు. అండ్ ఈ సిక్స్త్ వచ్చేసి మనం ఆల్రెడీ రూ. 200 ఏదైతే తీసుకున్నామో వాళ్ళని ఈ గేట్ నుంచి అలౌ చేస్తారు. అలానే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ డొనేషన్ సెంటర్ ఉంటది. ఇక్కడ మనం షిరిడీకి టెంపుల్‌కి సంబంధించి ఏమైనా డొనేషన్స్ చేయాలి అనుకుంటే ఇక్కడ డొనేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది ఫస్ట్ గేట్ పక్కనే ఉంటది. దీని నుంచయితే హారతి టికెట్స్ అండ్ అలాగే ఇక్కడ డైలీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఎవరైతే డోనర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ ఫస్ట్ గేట్ నుంచయితే మనకి అలౌ చేస్తారు. అండ్ ఫిఫ్త్ గేట్ ఇదొచ్చేసి ఓన్లీ ఎగ్జిట్ అండి. ఇటు సైడ్ నుంచి మనకి ఎంట్రీ అయితే ఉండదు. లోపల మనకి లెండివనం అని ఉంటది. ఆ లెండివనంలో నుంచి మనం బయటికొచ్చే వేనే గేట్ నంబర్ 5. ఇది లోపల లెండివనం వ్యూ అయితే ఇట్లా ఉంటది. లోపలికి మనకి మొబైల్స్ అలో ఉండవు కాబట్టి లోపల చూపించలేకపోతున్నాను. ఇది జస్ట్ బయట గేట్ నుంచి తీశాను. అండ్ ఇదొచ్చేసి మనకి హెల్ప్ సెంటర్. ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ మనం మన డౌట్స్‌ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి గేట్ నంబర్ 4 దీని నుంచయితే మనం లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. గేట్ నంబర్ 4కి లోపల ఎంట్రీ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్‌లో లడ్డూ ప్రసాదం కౌంటర్ ఉంటది. దాని పక్కనే మనకి లెండివనం లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ అయితే ఉంటది. అండ్ నెక్స్ట్ ఇలాగే కొంచెం ముందుకొస్తే మనకి ఇక్కడ ఫోటో స్పాట్ అయితే ఉంటది. ఐ లవ్ బాబా అన్నట్లుగా ఫోటో స్పాట్ రీసెంట్‌గా అరేంజ్ చేశారు. అండ్ ఇదొచ్చేసి సాయి పల్లకి గార్డెన్ అండి. సో, దీంట్లో అయితే బాబా పల్లకిని మోస్తున్నట్లుగా మనకి విజువల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బాబా మొక్కలకి వాటర్ పోస్తున్నట్లుగా చాలా హైట్‌లో ఒక స్టాచ్యూ అయితే అరేంజ్ చేశారు లోటస్ ఫ్లవర్‌లో. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ చాలా పీస్‌ఫుల్‌గా గూడా ఉంది లోపల. కొంచెం రిలాక్స్ అవ్వటానికి, అలా కూర్చోవటానికి కూడా ఉంటది. అండ్ నెక్స్ట్ నేను అకామిడేషన్ గురించి చెప్దామనుకుంటున్నాను. సో, మనకి అకామిడేషన్ అయితే టెంపుల్ వాళ్ళు భక్త నివాస్, సాయి ఆశ్రమ్ ఇలాంటివి మనకి టెంపుల్ వాళ్ళవి ఉంటాయి. సో, మేము వెళ్ళింది లాంగ్ వీకెండ్ వెళ్ళాము. సో, అప్పుడైతే మాకు రూమ్స్ అవైలబుల్‌గా లేవు. అక్కడైతే మనకి ఏసీ రూమ్స్ అండ్ నాన్ ఏసీ 2 అవైలబుల్‌గా ఉంటాయి. బట్ లాంగ్ వీకెండ్ అవ్వటం వల్ల రూమ్స్ అయితే అవైలబుల్‌గా లెవ్వు. బయట హోటల్ రూమే తీసుకున్నాం మేము. టెంపుల్ అకామిడేషన్ అయితే ఫుడ్ కూడా అక్కడే ఫ్రీగా ఉంటది మనకి. అండ్ ఈ హోటల్‌లో అయితే మేము అకామిడేషన్ తీసుకున్నాము. హోటల్ మెయింటెనెన్స్ అండ్ రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ ఈ హోటల్ దగ్గర నుంచయితే టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటది. ఒకసారి మీరు ఎప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్ అంటే బాబా సంస్థాన్ ట్రస్ట్ అకామిడేషన్ గనక మీకు అవైలబుల్‌గా లేనట్లయితే ఇది ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే షాపింగ్ చాలా ఉంది. ఒక హాఫ్ డే అయితే మనకు షాపింగ్‌కి పడుతుంది. అండ్ ఇక్కడొచ్చేసి మనకి సోలాపూర్ శాండిల్స్ అయితే చాలా ఉంటాయి. లేడీస్‌కి, జెంట్స్‌కి, కిడ్స్‌కి అండ్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వాళ్ళకి ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా షాపింగ్ అయితే ఉంటది. ఇదొచ్చేసి మనకి టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఉంటది. ఒక స్ట్రీట్ మొత్తం కూడా షాపింగ్ కాంప్లెక్సెస్ అన్నీ కూడా చాలా ఉంటాయి. అండ్ ఇంకా దర్శనంకి వస్తే,
దర్శనం అయితే మాకు చాలా త్వరగా అయిపోయింది. వితిన్ 1 అవర్ లోపే మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. మనకి ఇక్కడ గూడా 1 ఇయర్ లోపు బేబీస్ ఉన్న వాళ్ళకి సెపరేట్ ఎంట్రీ అయితే ఉంటది. సో, అలా ఎవరైనా వెళ్ళినట్లయితే గేట్ నంబర్ 2 నుంచి ఎంటర్ అవ్వండి. ఇలా మీరు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్‌ని క్యారీ చేయటం బెటర్. అక్కడ చెకింగ్ గనక చేసినట్లయితే మీరు ఆ ఆధార్ కార్డ్ చూపిచ్చి లోపలికి వెళ్ళొచ్చు. అండ్ దర్శనానికి వెళ్ళేవాళ్ళు మనకి 4 టైప్స్ ఆఫ్ హారతి అయితే ఉంటది. హారతి స్టార్ట్ చేసే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందైతే మనకి దర్శనంని ఆపేస్తారు. సో, ఎవరైనా దర్శనంకి ప్లాన్ చేసుకునే వాళ్ళు హారతి టైంని స్కిప్ చేస్తే మనకి దర్శనం అనేది చాలా త్వరగా అవుతది. అండ్ ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో దర్శనంకి వెళ్ళటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ అండ్ మార్నింగ్ టైమ్స్ కొంచెం పబ్లిక్ ఎక్కువగా ఉంటారు. ఈవినింగ్ టైమ్స్ అయితే లోకల్ వాళ్ళు కూడా చాలామందొస్తారు దర్శనంకి. సో, ఈ టైమ్స్‌లో అయితే కొంచెం దర్శనంకి చూసుకొని వెళ్ళండి. అండ్ లోపల మనకి దర్శనంకి 2 లైన్స్‌లో పంపిస్తారు. ఒకటి బాబా పాదాల సైడ్ నుంచి వెళ్తాము. అండ్ ఇంకొకటొచ్చేసి మన బాబాని దర్శనం చేసుకొని సేమ్ అలానే వెనక్కొస్తామనమాట. సో, ఇప్పుడు చూపిస్తున్న వే ఉంది కదా! ఇదైతే మనం బాబాని దర్శనం చేసుకొని సేమ్ అలానే చూసుకుంటూ వెనక్కొస్తాము. సో, ఇక్కడ ఇదైతే మనకి బయటికి వచ్చే వే. బాబాని దర్శనం చేసుకున్న తర్వాత ఈ వేలోంచి మనం ఎగ్జిట్ అయితే కరెక్ట్‌గా మనకి ఈ వే అనేది బాబా గారు నాటిన వేప చెట్టు దగ్గరికైతే వెళ్తారు. ఈ వేప చెట్టు చాలా ప్రత్యేకమైనది. దీని ఆకులు నార్మల్‌గా వేప చెట్టు అంటే చేదుగా ఉంటాయి కదా! బట్ ఇదైతే చేదుగా ఉండదు. అలా అని మరీ స్వీట్‌గా కూడా ఉండదు. నార్మల్‌గా ఉంటది. అండ్ ఇదొచ్చేసి మనకి ద్వారకామాయి. దీనిలో బాబాగారు వెలిగించిన దుని ఇప్పటికి గూడా ఇంకా వెలుగుతూనే ఉంటది. సో, ఈ టైంలో వెళ్ళాం కాబట్టి మీకు రష్ చాలా తక్కువుంటది. అండ్ లోపలికి వెళ్లి ఆ దునిని చూడటానికి, అండ్ అక్కడ బాబాగారి పాదాల్ని దర్శనం చేసుకోవటానికి చాలా ఫ్రీగా ఉంటది. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి చావడి. ఈ బాబాగారు మనకి ఆల్టర్‌నేట్ డేస్ అంటే 2 రోజులకొకసారైనా గానీ ఈ చావిడికొచ్చి విశ్రాంతి తీసుకునేవారట. అండ్ ఇదొచ్చేసి ముఖ దర్శనం. అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి మనం బాబాని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంతసేపైనా కూర్చొని బాబాని స్మరించుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇదొచ్చేసి నాగేంద్ర స్వామి. జస్ట్ మనకొక స్టాచ్యూ లాగా ఉంటది. దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇక్కడ పక్కనున్న హనుమాన్ దగ్గరికైతే వెళ్ళిపోదాము. హనుమాన్‌ని కూడా దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకిక్కడొచ్చేసి గేట్ నంబర్ 3 కనిపిస్తుంది కదా! ఈ గేట్ నుంచి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ 2 ఉంటాయి. సో, అండ్ ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఇక్కడ యెల్లో కలర్ షర్ట్ ఆయన అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు కదా! అక్కడైతే మనకి ఒక విండో కనిపిస్తుంది. ఆ విండో నుంచి చూసినట్లయితే మనకి బాబా గారి ఫేస్, రియల్ ఫేస్ మనం ఏదైతే మనం లోపల దర్శనం చేసుకుంటామో, ఆ ఫేస్ అయితే మనకి ఆ విండోలోంచి కనిపిస్తుందనమాట. సో, అందుకని అక్కడ అందరూ ఆగి అక్కడ మళ్ళొకసారి బాబాని దర్శనం చేసుకొని బయటికొస్తూ ఉంటారు. అండ్ ఇదొచ్చేసి గేట్ నంబర్ 3 ఎంట్రన్స్. దీని నుంచి హ్యాండిక్యాప్ పీపుల్‌ని కానీ, లేదంటే షిరిడి గ్రామ వాసుల్ని ఈ గేట్ నుంచి పంపిస్తారు. ఈ టెంపుల్ సరౌండింగ్స్‌లో ఎక్కడ తిరిగినా కానీ మనకి ఈ ఎల్ఈడీ స్క్రీన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. లోపల జరిగే లైవ్ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ స్క్రీన్స్‌లో నుంచి చూడొచ్చనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బేబీ ఫీడింగ్ రూమ్స్. దర్శనం క్యూ లైన్స్‌లో అలాగే టెంపుల్ సరౌండింగ్స్‌లో కూడా ఇవి ఎక్కడ పడితే అక్కడ మనకి అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి శ్రీ సాయిబాబా సమాధి శతాబ్ది మండపం. దీనిలో మనకి ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఏమైనా అవార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అన్నా, టెంపుల్‌కి రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైనా కానీ ఈ మండపంలో జరుగుతా ఉంటాయి. ఒక చిన్న గ్లింప్స్ ఆఫ్ వీడియో మీకోసం. నెక్స్ట్ ఇది మండపానికి బ్యాక్ సైడ్ ఉంటది. టెంపుల్ వాళ్ళది ప్రసాదం అయితే ఔట్ సైడ్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి టెంపుల్ క్యాంటీన్. ఇది మనకి మండపానికి లెఫ్ట్ సైడ్‌లో ఉంటది. ఇక్కడ అన్నీ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్‌లోనే ఉంటాయి. జస్ట్ 2-3 రూపీస్‌లోనే మనకి టీ, మిల్క్ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడొచ్చేసి లడ్డు ప్రసాదం సేల్ కౌంటర్ ఉంటది.
దీని పక్కనే మనకి బుక్ స్టాల్ కౌంటర్ ఉంటది. ఈ బుక్స్ బాబాకి రిలేటెడ్ బుక్స్ అన్నీ కూడా మనకి ఈ బుక్ స్టాల్‌లో దొరుకుతాయి. గురుచరిత్ర, సచ్చరిత్ర ఇలాంటి బుక్స్ ఏం కావాలన్నా మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే నైట్ టైం 10 అవుతుంది. ద్వారకామాయి దగ్గర సిట్యుయేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. చాలా రష్‌గా ఉంది. ఈవినింగ్ టైమ్ మనకి లోకల్ పీపుల్ చాలామంది వస్తూ ఉంటారు. సో, మీరు ఈవినింగ్ టైమ్స్, నైట్ టైమ్స్ వెళ్ళటం అవాయిడ్ చేసుకుంటే మీకు దర్శనం చాలా త్వరగా అయిపోతుంది. మీరిక్కడ చూసినట్లయితే డోర్స్ కూడా క్లోజ్‌లో ఉన్నాయి. అంటే మనం లోపలికి వెళ్లి దునిని చూడటానికి కూడా ఉండదు. సో, మీరు ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లోనే ప్లాన్ చేసుకుంటే దర్శనం చాలా సాఫీగా అయిపోతుంది. అండ్ మనం ఆఫ్టర్‌నూన్ దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత, ఈ వేప చెట్టు అని చెప్పాను కదా! అక్కడ మనకి ఫుడ్ కూపన్స్ అయితే ఇస్తారు. ఈ ఫుడ్ కూపన్ తీసుకొని మనం బాబా ప్రసాదాలయ దగ్గర మనం ఫ్రీగా భోజనం అయితే చేయొచ్చు. చాలా నీట్‌గా ఉంటుంది. అండ్ భోజనం కూడా చాలా మంచి భోజనం దొరుకుతుంది మనకక్కడ. ఈ ప్రసాదాలయ వచ్చేసి మనకి పోలీస్ స్టేషన్‌కి పక్కన ఉంటది. వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి అక్కడ. నెక్స్ట్ అక్కడ సరౌండింగ్స్‌లో చూడాల్సిన ప్లేస్‌లో ఇంపార్టెంట్ అయింది వాక్స్ వరల్డ్ థీమ్ పార్క్. ఇక్కడ వచ్చేసి బాబా వాక్స్ బొమ్మలతో చాలా నీట్‌గా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ లక్ష్మీబాయి సిండే టెంపుల్. సో, బాబా చనిపోయే ముందు ఈ లక్ష్మీబాయికి కాయిన్స్ అయితే ఇవ్వటం జరిగింది. సో, ఈ కాయిన్స్ ఇక్కడ సేఫ్‌గా భద్రపరిచారనమాట. ఈ ప్లేస్‌ని కూడా విజిట్ చేయండి. మన రియల్ కాయిన్స్‌ని అక్కడ మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ షిర్డీ. ఇది బాబా గారు ఉన్న టైంలో ఆ విలేజ్ ఎలా ఉండేది? అక్కడ జనాలు ఎలా ఉండేవాళ్ళు? అండ్ అక్కడ హౌసెస్ ఎలా ఉండేవి? అక్కడ బాబా గారు ఏమేం పనులు చేసేవాళ్ళు? ఎలా భిక్షాటన చేసేవాళ్ళు? అక్కడ పంచాయతీలు ఎలా జరిగేవి? అక్కడ స్కూలింగ్ ఎలా ఉంటది? ఇవన్నీ కూడా మనకి ఇలాగా బొమ్మల్లాగా డిజైన్ చేశారు. అండ్ ఈ ప్లేస్‌కి వెళ్తే బాబా ఉన్నప్పుడు మనం కూడా ఉంటే ఎలా ఉంటదో సేమ్ అలానే అనిపిచ్చింది. అదంతా గూడా చాలా న్యాచురల్‌గా ఉంది ఇవన్నీ. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. దీని టికెట్ ప్రైస్ కూడా రూ. 50 మాత్రమే. సో, ఎవరైనా ఎఫోర్డ్ చేయగలరు. ఈ ప్లేస్‌ని ఇలా వీడియోలో చూడటం కన్నా లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయటం చాలా బాగా అనిపిచ్చింది. మీరు కూడా లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తది మీకు ఈ ప్లేస్‌తో. అండ్ దీనికి కొంచెం మెయింటెనెన్స్ ఉంటే ఇంకా బావుండేది అనిపిచ్చింది నాకు. ఈ లోపల ఈ విలేజ్ వరకు ఓకే. బట్ కానీ లోపల సరౌండింగ్స్, ప్లే ఏరియా ఇవన్నీ కూడా కొంచెం మెయింటైన్ చేస్తే ఇంకా మంచిగుంటదనిపిచ్చింది. కానీ ఈ విలేజ్ అట్మాస్ఫియర్‌లో ఉన్నంత సేపు కూడా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. విలేజెస్ వెజిటబుల్స్ సేల్ చేయటం అండ్ పాత కాలంలో వాళ్ళు కూర్చొని ఎలా వర్క్ చేసేవాళ్ళు. ఆ కాలంలో ఉన్న వాటన్నిటిని కూడా చాలా న్యాచురల్‌గా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి చూస్తుంటే రియల్‌గా ఆవులు, కొంగలు ఉన్నట్లే కనిపిస్తుంది కదా! అండ్ ఇక్కడ మనకొచ్చేసి స్కై ట్రైన్ అయితే ఒకటుంది. దీనిలో మనకి ఓల్డ్ షిరి చుట్టూ కూడా ఒక రౌండ్ వేస్తారనమాట. ఇదైతే నాకు అంత సేఫ్ అనిపించలేదు. బట్ కానీ ఓకే. వెళ్ళొచ్చు. ఎక్కినంత సేపు రౌండ్ అయిపోయినంత సేపు వరకు కూడా నేను చాలా భయంగానే ఉన్నాను. చాలా నారో కర్వ్స్ ఉన్నాయి. అండ్ అది కొంచెం ఎక్కువ స్పీడ్‌తో వెళ్ళటం వల్ల ఆ కర్వ్స్ దగ్గర పడిపోతామేమో అని భయమనిపిచ్చింది. అండ్ ఇదొచ్చేసి మనకి ఔట్ సైడ్. ఔట్ సైడ్ మనకి ఇలా అయితే ఉంటది. ఇక్కడి నుంచి ఇప్పుడు కనిపిస్తున్న ఈ షెడ్ లోపల నుంచయితే మనం ఎంటర్ అవుతాము. దీని పక్కనే మనకి టికెట్ కౌంటర్ ఉంటది. జస్ట్ రూ. 50 మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోవచ్చనమాట. బయటికి చూడటానికైతే చాలా సింపుల్‌గా అండ్ చాలా నీట్‌గా ఉంది. లోపల ఇంకొంచెం మెయింటెనెన్స్ ఉంటే బావుంటది అనిపిచ్చింది. మేబీ రైనీ సీజన్ వల్ల ఇలా ఉందేమో! రిమైనింగ్ టైమ్స్‌లో బావుంటది అని చెప్పారు. దానివల్లే మేము ఒకసారి చూద్దామని వెళ్ళాము ఈ ప్లేస్‌కి. మాకు కొంచెం గ్రీనరీ అంతా బానే ఉంది కానీ, కొంచెం మెయింటెనెన్స్ లో అనిపిచ్చింది. రిమైనింగ్ అంతా కూడా చూడటానికి చాలా బావుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న షెడ్‌లో అయితే మనకి చిన్న చిన్న షోస్ జరుగుతా ఉంటాయి. లైక్ మ్యాజిక్ షో కానీ, తోలుబొమ్మలాట, పాతకాలపు షోస్ అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ చాలా ఫోటో స్పాట్ ఏరియాస్ అయితే ఉన్నాయి. మంచిగా ఫోటో షూట్ చేసుకోవాలన్న వాళ్ళకి కూడా ఇక్కడ మంచిగా ఉంటది. కిడ్స్ ఆడుకోవటానికి ప్లే ఏరియా అండ్ అలాగే స్లైడ్స్ కానీ ఇలాంటివి మనకి చాలా ఉన్నాయి ఇదిక్కడ. క్యామెల్ రైడ్, హార్స్ రైడ్ ఇవి కూడా ఉంటాయి మనకి. అండ్ రెయిన్ డాన్స్ అని చెప్పి సెపరేట్‌గా ఒక పూల్ ఏరియా లాగా ఒకటుంది.
చిన్నగా స్కై వాక్ అండ్ అలాగే జిప్ లైన్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఫైనల్‌గా భయంగా ఈ ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇదిగో చూడండి ఇక్కడ మనకి చిన్నగా మ్యాజిక్ షో అయితే జరుగుతా ఉంది. నాకిది చూస్తే పాతకాలమే గుర్తొచ్చింది. చుట్టూ నవ్వారు మంచాలేసి ఆడియన్స్‌ని కూర్చోపెట్టి షో చేస్తున్నారు. అండ్ తోలుబొమ్మల ఆట కూడా నెక్స్ట్ షో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా మనకి ఫోటో స్పాట్స్ ఇవి. ఇక్కడికొస్తే ఈజీగా ఒక 2-3 అవర్స్ వరకు మనం టైమ్ స్పెండ్ చేయొచ్చు. కిడ్స్ ప్లే జోన్ అయితే ఇలా ఉంటుంది. ఇలా మేము షిరిడీ ట్రిప్‌నైతే కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.